ఏదైనా ఒక రాష్ట్రం కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యువతదే కీలక పాత్ర. ఇకపోతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం యువత ఎలాగున్నారు, పక్క రాజకీయాలు కావచ్చు, చదువు కావచ్చు, అన్ని రంగాల్లో యువత పాత్ర ఏ విధంగా ఉంది, యువత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కళ్యాణి గారు. నమస్కారం. నమస్కారం నాన్న. ఇప్పుడు యువత అనేది వాళ్ళు చదువుకుంటేనే దేశం బాగుపడుతుంది అంటారు, లేకపోతే రేపటి భవిష్యత్తు బాగుంటుంది అని, వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితులు సమాజం అన్ని బాగుంటాయని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. సో అటువంటి యువత ఆంధ్రప్రదేశ్ విషయం గురించి మనం ప్రధానంగా చర్చించుకుంటే వాళ్ళ చదువులకు సంబంధించి కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కావచ్చు, ప్రతిదీ ఒకటి. ఆంధ్రప్రదేశ్లో యువతకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి, దానికి ప్రభుత్వాలు ఏమైనా సహకరిస్తున్నాయంటే మీరు ఏమంటారు? యువత గురించి ఆలోచించాలంటే 100 విషయాలు మాట్లాడుకోవచ్చు. చదువుకున్న పిల్లల గురించి భవిష్యత్తు. ఇప్పుడు ఈ తరం పోయిన తరాలు అమ్మాయి గురించి ఆలోచించారు, ఇప్పుడు అబ్బాయిల గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో అమ్మాయిలు పుడితే భయం అయ్యేది. ఆడపిల్లలు ఎక్కువ ఇంట్లో పుట్టినా కూడా అత్తగారి వైపు నుంచైనా ఎక్కువ స్ట్రెస్ పెరిగేది కోడలకి, తల్లిగారి ఇంటి నుంచి అయినా కూడా ఏమి ఎక్కువ ఆడపిల్లలకి అంటానని ఏదో సమాజం మీద వచ్చేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆడపిల్ల పుట్టినందుకు భయం లేదు, మగపిల్లగాడు పుడితే భయం అనిపిస్తుంది తల్లిదండ్రులకి. ఎందుకంటే చదువు పరంగా చదివిచ్చినా కూడా, కష్టపడకుండా ఉండాలని చదివిచ్చినా కూడా తల్లిదండ్రులు కడుపాయ కట్టుకొని ఉండ పొలాలలో కష్టపడి పని చేసి కూలికి పోయేనా లచ్చలు కట్టి చదివిచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళ నెత్తురు చెమటగా మార్చుకొని తల్లిదండ్రులు చదివిస్తే వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ అయినా కానీ యువత గురించి ఆలోచి ఇట్లా మబ్బి పెడతారు. వాళ్ళకి జాబులని చెప్పి, వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి, చదువుల పరంగా కష్టపడి చదివిన పిల్లలు ఉంటారు ఇప్పుడు. మరి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ తెలివిని బట్టి, వాళ్ళ వాళ్ళకి చదువును బట్టి జాబులు ఇవ్వాలి కదా, జాబులు ఇట్లా ఆ రకంగా గవర్నమెంట్ మోసం చేస్తుంది కొంతవరకు. యువత భవిష్యత్తు 40 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన పెళ్లి ఎందుకు కావట్లా? జాబులు రాకనే కదా. ఇప్పుడున్న పిల్ల తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తున్నారు? అప్పుడు ఆ రోజుల్లో అటు ఏడు తరాలు ఆలోచించి పిల్లగాడు మంచోడైతే, కుటుంబం మంచిదైతే పిల్లనిచ్చేది. ఇప్పుడు అట్ట కాదు. ఆడపిల్ల తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారు? పిల్లనిచ్చేవాడికి అల్లుడికి ₹1,00,000 జాబ్ ఉండాలి, మినిమం ₹1,00,000 జాబ్ ఉండాలి. వాడికి కారు కానీ బైక్ కానీ, పెద్ద బైకు, నాకు వాటి పేర్లు అని రాదులే కానీ మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఉండాల. మళ్ళా వాడు ఊళ్ళో పల్లెటూరులో ఉండటానికి పనికిరాదు. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళ బిడ్డ సిటీలో ఉండాలి. ఈడు 50 ఏళ్ళు ఈడు ముడ్డి కిందికి వచ్చినా కూడా ఈడికి సొంత ఇల్లు ఉండదు. ఎవరికి? పిల్లని కన్నా తల్లిదండ్రులకి. వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉండదు. కానీ వాళ్ళ పిల్లనిచ్చే అల్లుడికి మాత్రం ఒక 10-15 ఎకరాల భూమి ఉండాలా, వ్యక్తిగతంగా జాబ్ ఉండాలా, ఇల్లు ఉండాలా, సొంత ఇల్లు ఉండాలా. మళ్ళా పల్లెటూరులో కాదు, సిటీలో ఉండాలి. మా బిడ్డ పోయి హైదరాబాద్లో నన్ను ఉండాలి, అమెరికాలో నన్ను ఉండాలి, ఎక్కడన్నా సిటీలో ఉండాలి అనే ఆలోచనలు ఎక్కువ చేస్తారు 90% ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులు. అంటే పిల్ల బాగుండాలి కదా, మా కూతురు కోసం కదా అంటారు వాళ్ళందరూ కూడా. కూతురు కోసంగా అని చూసిన వాళ్ళు అయితే ముందు కుటుంబ పరంగా చూసేది. ఆ రోజులో వెనకటి రోజులు మరి చూసారు కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని అంటే కుటుంబ పరంగా చేసుకునే పిల్లగాడు మంచోడా కాదా, ఇటు తాగుబోతా లంగా దొంగ అని ఆలోచించి చేసినారు. అప్పుడు బాగున్నాయి, అప్పుడు పెళ్ళిళ్ళు బాగున్నాయి, సంబంధాలు అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఏది ఇయ్యాలో సీట్లా ఎంతసేపు ఉండ ఇయ్యే. పిల్లగాడికి జాబు, ఆస్తి, వాడి బుద్ధిమంతుడాన్ని కూడా అడగట్లేదు అనమాట. మా బిడ్డ సిటీలో ఉందని మాకు పిస్టేజ్ పెరగాల అని ఆలోచిస్తున్నారు. ఆలోచించి ఏం జరుగుతుంది దాని మీద? ఇప్పుడు కోట్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, జాబ్ ఉందని చెప్పి ₹1,00,000 కట్నమైన ఇచ్చి చేస్తున్నారు. మీ బిడ్డ ఆడ ఎన్నాళ్ళు సంసారం చేస్తుంది? నమ్మకంగా గొంతు కోసి ఎన్ని లేవు, ఎన్ని జరగట్లా. అట్ట చూసుకుంటూ కూడా మంచి పద్ధతిగా ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలు, వాళ్ళ జీవితంలో నిలదొక్కుని ఉన్న పిల్లలు, అట్టాటి పిల్లలకి పిల్లనియట్లేదయ్యా, పెళ్ళిళ్ళు కావట్లా. ఈ రకంగా కూడా గవర్నమెంట్ ఆలోచించాలని నేను కోరుకుంటున్నా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈయన సీనియర్ నాయకుడు కదా, చంద్రబాబు నాయుడు అన్న సీనియర్ నాయకుడు అనుభవ పరంగా. ఆయన వ్యక్తిగతంగా కానీ వయసు పరంగా కానీ అనుభవం ఉన్న నాయకుడు. ఆయనకి తెలిసినంతగా తెలియదు ఇప్పుడు వచ్చిన యూత్ నాయకులకి, మన వైసీపీ ప్రభుత్వమే కానీ ఏదన్నా కానీ. అందుకని దయచేసి ఆలోచించాలి యువత గురించి ఆలోచించాలని అంటే వాళ్ళ జీవితాల పరంగా, వాళ్ళ భవిష్యత్తు పరంగా, వాళ్ళ చదువు పరంగా
ఆలోచన చేసి జాబులు కూడా కొన్ని జాబులు విడుదల చేయాలని నేను కోరుకుంటున్నా, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు పిల్లలు కొంతమంది చాలా మందికి పిల్లలు అందట్లా. ఎందుకు అందట్లా? వయసు అయిపోతుంది. వయసు 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తున్నాయి, వయసు అంతా పోతుంది. ఆ రోజుల్లో 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి 22 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయినాయి. తండ్రికి 40 ఏళ్ళు వచ్చేళ్ళకి 20 ఏళ్ళ కొడుకున్నాడు. దానికి ఉదాహరణ మేము ఉన్నాం. మాకు ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు అయినాయి, ఆ రోజుల్లో కేసులు లేవు. ఈ రోజుల్లో ముడి కిందకి ఆడపిల్లకు 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా చిన్నపిల్ల కదా అని డాక్టర్లు అంటారు, గవర్నమెంట్ అంటారు. కాకపోతే నాకు అనబుద్ధి అవుతుంది కానీ అనకూడదు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు అయితేనేమో ప్రదర్శనంగా ఉంటున్నాయి. మరి ఇప్పుడు సాధారణ మహిళ మేము ఉండం, మా బిడ్డలకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చింది దాకుంటే ఎట్ట వాళ్ళ భవిష్యత్తు చెప్పు? వాళ్ళ వయసులో ఎందుకు యువత ప్రేమ దోమ అని జీవితాలు పాడు చేసుకుంటారు? ఇందుకు కాదు. అందుకని దయచేసి ఈ పరంగా కూడా గవర్నమెంట్ ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిల్లల పెంపుదలకు సంబంధించి అనేక సందర్భాల్లో చెబుతూ ఉన్నారు, రాష్ట్ర జనాభా తగ్గిపోతుంది, భవిష్యత్తు మొత్తం జనాభా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెబుతున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఉంటుంది? దాని గురించి ఎందుకంటే ఆయన ముందు భవిష్యత్తు ఆలోచించే 3 4 పిల్లలను కానండి. దానికి మనం ఏం చేసినాం? ఒక పిల్ల పుడితే 10,000, 2 పిల్లలు పుడితే 20,000, 3 పిల్లలు పుడితే 30,000 అని దాన్ని వ్యక్తిగతంగా హేళన చేసి టార్గెట్ చేసి ట్రోల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిర్ణయం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? ఆయన అనుగుణ నాయకుడు కాబట్టి నిర్ణయం కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటే. ఎందుకంటే ఇప్పుడున్న జనాభా లెక్కలో చాలా మంది నడికారు ముసలోళ్ళే ఉన్నారంట. యువత తక్కువైనరు. వాళ్ళకి పెళ్ళిళ్ళు లేవు కదా, వాళ్ళకి పిల్లలు ఏడ నుంచి వస్తారు? ముందు తరాలకు ఫ్యూచర్ ఏది? ఆయన అనుగుణ నాయకుడు కాబట్టి ఆలోచించిండు, ముందు తరానికి ఆలోచించిండు. లేదు యువత ఏది? ఇప్పుడు మా తరం ఉంది, మేము కన్నా పిల్లలు మీరున్నారు, మీ తరం ఉంది, మరి మీ పిల్లలు ఏది? అట్ట 3 తరాలుగా ఆలోచించిండు అనుగుణ నాయకుడు కాబట్టి. అది కరెక్టే ఆయన ఆలోచన. కాకపోతే మనం హేళన చేసినాం. ఇట్టయితే మన పిల్లల భవిష్యత్తు ఎట్టా? ఇప్పుడు ఒకళ్ళిద్దరిని దక్కోటానికే చేత కావట్లేదు ఇప్పుడున్న రేట్లకి. ఇప్పుడున్న పిల్లలు బడికి పంపించాలన్నా కూడా బడి ఫీజులు కానీ ఏమైనా కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేక అంతమందిని మేము కనలేము సాంకలేము అన్నా అని చెబుతున్నాం మా బోటోళ్ళం. అందుకని ఆయన ఆలోచన కరెక్టే, 100కి 100 కరెక్టే. ఎందుకంటే యువత తగ్గిపోతున్నారు. అందుకని నేనేమంటానంటే గవర్నమెంట్ని, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని, కూటమి ప్రభుత్వాన్ని దయచేసి ఇప్పుడున్న యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కొన్ని జాబులైనా విడుదల చేయాలని కోరుకుంటున్నా. చదువు పరంగా చదువులు అయిపోయి కూడా చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు కానీ, ఇంజనీర్ జాబులు చేసేవాళ్ళు కానీ, కొన్ని జాబులు పేర్లు నాకు చెప్పరాదు కానీ ఎంతోమంది యువత ఎడ్యుకేషన్ పరంగా అంతా అయిపోయి పాపం మళ్ళీ వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ యువతని ఆలోచించమంటున్నా, పార్టీల వారిగా ఇడిపోకుండా దయచేసి మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసే నాయకుడు ఎవరో ఆలోచించి మళ్ళీ మునుముందు కూడా గెలిపించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. మీ భవిష్యత్తుకు కూడా మీరు బంగారు బాట మీ చేతుల్లోనే ఉంది వేసుకోవాలంటే. మీ జీవితాలలో ఎలుగులు రావు. మీకు పెళ్ళిళ్ళు వద్దా? పిల్లలు వద్దా? చెప్పు ఎన్నాళ్ళు ఉంటారు? ముడి కింద 30 ఏళ్ళు వచ్చినా కదా. అందుకని తల్లిగా నేను ప్రశ్న ఎత్తున్నా, క్వశ్చన్ కూడా వేస్తున్నా. దయచేసి యువతకి వేస్తున్నా, బదిలాడుతాం. రిక్వెస్ట్ మన కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. దయచేసి వీళ్ళ ఫ్యూచరు మీరు మతిలో పెట్టుకొని వీళ్ళకి ఏదన్నా ఒక దారి చేయాలని మన చంద్రబాబు అన్ని, మన కూటమి ప్రభుత్వాన్ని, జనసేన నాయకుడిని, మన లోకేష్ బాబు గారిని అందరిని అడుగుతున్నా.